హ్మ్. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. అస్మత్పరమగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నేడు గురు పూర్ణిమ. పవిత్రమైనటువంటి మనకు ఈ సంవత్సరానికి 12 పౌర్ణిమలు వస్తాయి. అందులో ఇది ఉత్తమమైన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ అనడంలోని పరమార్థం ఏంటంటే, సకల జ్ఞానానికి మూలమైనటువంటి వేదములను విస్తరింపజేసి మానవాళికి అందించినటువంటి సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినము నేడు. అలాగే శుద్ధోత్తముడైనటువంటి గౌతమ బుద్ధుడు కూడా నేడు తథాగతుడుగా మరియు జ్ఞానాన్ని పొందినటువంటి ఒక సుదినం అంటారు. దీన్ని బుద్ధ పూర్ణిమగా కూడా ప్రవర్తిస్తుంటుంటారు. గురువు అనేటువంటిది చాలా బరువైనటువంటి శబ్దము మరియు గుర్తుండవలసినటువంటి శబ్దము. మరియు అందరం పుడతాం మానవులుగా. మరియు పుట్టినటువంటి ప్రతి వాళ్ళు ఒక మానవులే కాదు, విభిన్న కాదు, జీవపర్యంతం ఉండేటువంటి జీవరాశి అందరూ కూడా భగవత్ సృష్టిలో ఒక భాగమే. ప్రతి జంతువుకు, ప్రతి చేతనునికి అచేతనునికి ఇవన్నీ కూడా భగవత్ సృష్టిలో భాగమే. అయినప్పటికీ మరి ఉత్కృష్టమైనటువంటి 84 లక్షల జీవరాశిలోకెల్లా ఉత్కృష్టమైనటువంటి యొక్క జీవుడు ఎవరయ్యా అంటే మానవుడే. ఎందుకంటే చతుష్పాతులు ఉంటాయి, మరియు భూచరాలు ఉంటాయి, జలచరాలు ఉంటాయి. వీటి అన్నిటికీ కూడా ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం వివేకమేతత్ అధికో నరః వివేకహీన పశుభి సమానః. అంటే వివేకము లేక జ్ఞానము పొందేటువంటి వాడు కేవలం మానవుడే. అందుకోసమే మానవ నీ జన్మను మానుకోవడానికి ఇది యొక్క తుదిఘట్టము అంటారు. అందుకొరకే ఈ పవిత్రమైనటువంటి యొక్క జన్మకు ఆచార్యుడి యొక్క అవసరం, అత్యుత్తమైనటువంటి యొక్క అవసరం ఉన్నది. కావున ఈ వ్యాస పూర్ణిమ అన్ని పూర్ణిమలు మనకు వెన్నెలను వెదజల్తూనే ఉంటుంటాయి. కానీ ఈ యొక్క గురు పూర్ణిమ నాడు జ్ఞానపుంజములు అనేటువంటి యొక్క వెన్నెల మన హృదయాల్లోకి చేయబడుతుంది. అందుకోసమే వ్యాస మహర్షి యొక్క దివ్యమైనటువంటి వ్యాస పూర్ణిమ నాడు ఆచార్యుడి యొక్క ఆరాధన అత్యంత ప్రాముఖ్యమైనది. మరి మానవాడికి మరి జన్మతః ఎవరయ్యా గురువు అంటే మాతృదేవతయే. అమ్మ ద్వారానే నడవడం నేర్చుకున్నాం, అమ్మ ద్వారానే మరియు తినడం నేర్చుకున్నాం, అమ్మ ద్వారానే నడవడి నేర్చుకున్నాం, అమ్మ ద్వారానే సకలం నేర్చుకున్నాం. సకలం అంటే దేహ సంబంధమైనటువంటి యొక్క పరిపూర్ణ అవయవ పుంకములన్నీ కలగడానికి ఉపయుక్తమైనటువంటి ఇదంతా కూడా అమ్మ అందించింది. అమ్మ వాస్తవమైనటువంటి ఆది గురువు మనకు అమ్మయే. అమ్మ ద్వారానే సర్వం మనకు లభ్యమవుతుంది. అందుకోసమే ఇంట్లోనే అమ్మ ఆది గురువు అయిపోయాలి. అందుకోసమే మాతృదేవోభవ అంటారు. మరి అలాగే పితృదేవోభవ, అమ్మ నాన్న ఇద్దరు ఆది గురువులే అని చెప్పవచ్చు. వారిద్దరు కూడా భగవత్ స్వరూపులే. ఎక్కడో వెతికి తిని దేవళములందు వెతికిని అని ఎక్కడెక్కడో వెతకడం కంటే నీ ఆది గురువులైనటువంటి మాతాపిత్రాతులను విస్మరించి నీవు ఈ పిపీలకాది బ్రహ్మపర్యంతం ఉండేటువంటి ఏ క్షేత్రంలో కానీ ఏ దగ్గర కానీ ఏ దివ్య పుణ్యక్షేత్రాలు కానీ నీవు ఎన్ని తిరిగినా వ్యర్థమే అంటారు. అందుకోసమే ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళి రచ్చ గెలవాల. ఆ యొక్క మాతాపిత్రాదుల యొక్క దివ్యమైనటువంటి దివ్యాశీస్సులే కనుక మనకు ఉన్నట్టయితే ఈ లోకంలో సమస్తం మనకు సిద్ధిస్తుంది. వారి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం పొందాలంటే వారి సూక్తులను వినాలి, వారి సేవ చేయాలి, వారి నడవడితో వారు మనకు అందించినటువంటి యొక్క ఆశయాలను నిర్వర్తించుకోవడానికి నిరంతరం శ్రమించాలి, తప్పించాలి. ఇది ఈ విధమైనటువంటి యొక్క తత్వం వచ్చిన మనకు పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని అందించినటువంటి వేదవ్యాస మహర్షి ఎన్నో తత్వాలకు మనకు అందించారు. అంటే వారు 16 సంవత్సరాల వయసు వారుగానే ఆవిర్భవించి పరాశర సత్యవతి దంపతులకు ఆవిర్భవించిన తర్వాత ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ యొక్క 4 వేదములనే కాకుండా మరియు బ్రహ్మసూత్రాలను వీటికన్నిటికీ వ్యాఖ్యానం రాసి వాటిని విస్తరింపజేసి ఆ తర్వాత పంచవేదమైనటువంటి మహాభారతాన్ని అందించారు. ఆ మహాభారతం ద్వారానే మనకు ఈనాడు భగవద్గీత సకల గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే అన్నట్టుగా గీత అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గంగ మనకు లభ్యమైంది. ఆసేతు హిమాచల్ నుంచి కన్యాకుమారి అగ్రమే కాకుండా సకల ప్రపంచానికి అది గీత ప్రామాణిక గ్రంథమై మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటిదైంది. అదేవిధంగా మన ఆచార్య ద్వారా మనకు వినిపిస్తున్నటువంటి ఈ విష్ణు సహస్రనామం అనేటువంటిది కూడా
ఆ యొక్క శ్రీమద్ భారతం నుంచి మనకు అందినటువంటి యొక్క దివ్యక్షేత్రం ఇది. అందుకోసమే భారతం సమస్త వేద నిధిగా పంచమ వేదంగా పరిడవిల్లినటువంటిదైంది. అందుకోసం దివ్యమైనటువంటి యొక్క ఈ గురు పూర్ణిమ నాడు వ్యాస పూర్ణిమ అని అంటారు. మరి ఆ వ్యాస పీఠము అని కూడా అంటారు. అంటే ఎవరైతే ఆ భాగవతం కానీ శ్రీమద్ రామాయణం కానీ ఇవేవే కానీ మనకు ప్రవచన రూపంగా అందించేటువంటి యొక్క దివ్యక్షేత్రం వారు కూర్చునేటువంటి చోటును వ్యాసపీఠం అంటారు. వారిని వ్యాస రూపులుగా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః అని మనకు విష్ణు సహస్రనామాలలో ఉంది. అంటే సాక్షాత్ విష్ణువంశ సంభూతుడై వ్యాస మహర్షి అవతరించి మనకు అందించినటువంటి దివ్యమైనటువంటి సుదినం ఇది. అందుకోసం ఇది పౌర్ణిమ నాడే ఎందుకు వచ్చింది అంటే, పౌర్ణిమ పరిపూర్ణమైనటువంటి నిండైనటువంటి తెల్లని వెన్నెలను వెదజల్లేటువంటి పవిత్రమైనటువంటి యొక్క సుదినం. ఈనాడే మనకు ఆచార్యుడి యొక్క సేవ ఎందుకు చేసుకోవాలి? ఆచార్యుడి యొక్క అంటే మనకు ఆర్ద్రా నక్షత్రంలో భగవద్ రామానుజులు ఆవిర్భవించిన ఈనాడు సకల సాహిత్యానికి 18 పురాణాల కర్త అయినటువంటి మహానుభావుడైనటువంటి వేదవ్యాస మహర్షి ఆవిర్భవించి మనకు వేదాలను అందించాడు. కాబట్టి ఇది వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని ప్రసిద్ధి చెందింది. కానీ ఈనాడు ఏ దేవుడో పుట్టినటువంటిది కాదు. మనలందరినీ నడిపించేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి గురువు యొక్క దివ్యమైనటువంటి ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటుంటాం. గురువు అంటే మనమంతా అజ్ఞానంలో మునిగున్నటువంటి వాళ్ళం. ఏమి తెలవాలో ఏమి తెలియదు. చిన్ననాడు మరి మా తల్లి ఆ యొక్క బాల్యావస్థలో ఏది అంబాడుతూ ఉండేటువంటి సమయంలో అసిద్ధము సిద్ధము మంచి చెడు అని లేకుండా అన్నీ తీసుకున్నట్టుగా మనం కూడా ఈ లోకంలో రకరకాలైనటువంటి భలే రకరకాలైనటువంటి ఒక దోషాలను చూసి వాటికి ఆకర్షితులు కాకుండా మంచి మార్గంలో ప్రయాణం చేసేందుకు ఉపయుక్తమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడు ఆచార్యుడు. గు అంటే జ్ఞానం, రు అంటే ఆ జ్ఞానాన్ని మన నుంచి తీయించేవాడు. అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానం అనేటువంటి చీకటిలో మునిగి తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనేటువంటి ఒక కాటుకను మన కళ్ళకు పెడితే అప్పుడు మనకు నిజమైనటువంటి జ్ఞానం కలిగి సన్మార్గంలో నడచడానికి ఉపయుక్తమైనటువంటి తత్వం. అందుకోసమే గురు పూర్ణిమ నాడు గురు పూజోత్సవం చేయడం మన యొక్క సదాచార సనాతన ధర్మం. ఈనాడు మన ఆచార్యుడైనటువంటి శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి అనుయాయులందరూ కానీ ఏ ఆచార్యుడిని ఆరాధించేటువంటి వారైనా కానీ మరియు శంకర భగవత్పాదులు కూడా వారు కూడా ఒక ఆచార్యతత్వమే. మరియు భగవద్ రామానుజులకు పంచాచార్యులు, వారికి సమాశ్రయణ గురువులు వేరు, రామాయణాన్ని బోధించిన గురువులు వేరు, తిరుమంత్రార్థాన్ని బోధించిన గురువులు వేరు. ఈ విధంగా పంచాచార్యులు భగవద్ రామానుజులకు గురువులయ్యారు. మరి అదేవిధంగా మన ప్రతి మానవుడికి కూడా ఒక గురువు అనేటువంటి వారి యందు నిష్ఠ, వారి యందు పవిత్రమైనటువంటి భావన, వారు మమ్మల్ని గొప్పవారిగా తీర్చిదిద్దారనేటువంటి విశ్వాసం ఉండవలసినటువంటిది. లేకపోతే గురువు లేని జన్మ గుడ్డి జన్మగానే పోతుంది. ఇక రేపటికో మాపటికో ఈ తనువులా శాశ్వతం కాదు. ఎప్పటికో ఏ క్షణంలోనో వెళ్ళిపోతూనే ఉంటారు. కల్ కరేసో ఆజ్ కరేసో అబ్బు పల్మే పర్ణయ హోయగో పాపురి కరేగో కబ్బంటాడు సంత్ తులసీదాస్ గారు. అలాగే ఏ క్షణంలో ఏం జరిగేది తెలియదు. కాబట్టి ఆచార్య నిష్ట మాత్రం మన హృదయం నుంచి కదలిపోకూడదు. ఆచార్య నిష్ట పరిపూర్ణంగా ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మనం అన్నిటినీ సాధించినటువంటి వాడమవుతాం. మరియు ఈ లౌకిక విషయాలే కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి ముందుకు సాగుతాం. మనకు మన ఆచార్యుల వారు దేహ సంస్కారం ఇస్తాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో బ్రహ్మ సనాతన అన్నట్టు. అప్పుడు ఈ దేహం ఏమైపోతుంది? కేశవార్పిత గేహంగా మారిపోతుంది. దానికి పుండ్ర సంస్కారం ఇస్తారు. పుండ్ర సంస్కారం అంటే ఈ దేహం శ్రీహరికి సంబంధించినటువంటిదే అని చెప్పి పంచ సంస్కారాలు చేసే చోట ద్వాదశోర్ధ పుండ్రాలను ధరించి పవిత్రమైనటువంటి హృదయంతో ఆ పరమాత్మ యొక్క ధ్యానానికి ఉపయుక్తమైనటువంటి గేహాన్ని మరియు దేవాలయంగా మార్చుకున్నటువంటి వారమవుతాం. మరియు ఆ తర్వాత స్వామివారు మనకు 3 మూటలు ఇస్తాడు. ఆ 3 మూటలు ఏవయ్యా అంటే మరి అవే తిరుమంత్రము, ద్వయమంత్రము, చర్మశ్లోకము. ఈ 3 గొప్పనైనటువంటి నిధులు మనకు. అంటే మన జీవితాంతం ఉండి దేహావసాన కాలం వరకు నిరంతరం స్మరించదగినటువంటి గొప్ప నిధులు అంటాం. అంటే డబ్బు దాచుకుంటే పోతుంటుంది. ఎప్పుడో ఏదో కష్టాలు వచ్చి ఆ డబ్బంతా మాయమైపోతుంటుంది. లేకపోతే ఏదో రకంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల డబ్బు పోతుంది. కానీ తరగనటువంటి నిధులు ఏవయ్యా అంటే ఈ 3.
అవి ఏమిటి? మంత్రరత్నము, ద్వయమంత్రము, చరమశ్లోకాన్ని నిత్యానుష్ఠానంగా చేసుకునేటువంటివి మన దేహాలు ధన్యము, మన ఆత్మలు ధన్యము. మనం గొప్పనైనటువంటి అనుయాగానికి కూడా, అనుయాగం అంటే పరమాత్మకు అర్పించింది ఏది తీసుకోవద్దు అని చెప్పి మన ఆచార్యులు చెప్తారు. అంటే యదశ్నాతి యజ్జుహసి తపస్యతి కౌంతేయ మదర్పణం అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అనుయాగము అనేటువంటి పంచ సంస్కార పరాయణులందరూ కూడా ఆచార్య నిష్ట కలిగినటువంటి వారు కావాలా. అందుకోసమే ఈ గురుపూర్ణిమ నాడు మరొకసారి ఆచార్యుని స్మరించుకోవడానికి వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని మరియు గురు పూర్ణిమగా అందరూ జరుపుకుంటుంటారు. మరియు ఆచార్యుడు ఇచ్చేటువంటి మంత్రం ఏమవుతుంది? మనకు తల్లి అవుతుంది. మంత్రో మాత పితా గురువు అంటే మనకు కర్మజన్మను మాతాపిత్రాదులు ఇస్తారు. అంటే మన శరీర అవయవ పొందిక, మనకు ఒక పేరు, ఇవన్నీ ఇస్తాడు. కానీ ఆచార్యుడు ఇచ్చేది ద్విజన్మ, రెండవ జన్మ ద్వారా మనం మొదలవలసిన రీతి, మనం మాట్లాడవలసిన తీరు, మనం ఉండవలసిన ఉనికి, మనం నడవలసిన తీరు, మనం ఆర్జించవలసిన విత్తం ఎలా ఉండాలి, ఏది ఎలా జరగాలి, ఇదన్నిటినీ సరిగైనటువంటి విధంగా నడపడానికి ఉపయుక్తం. మరి ఈ దేహం ఉండగానే, ధర్మక్షేత్రం అనేటువంటి దేహం ఉండగానే ఏది ఎలా పొందాలో తెలియపరిచేటువంటి ఒక వారు ఆచార్యుడు. అందుకోసం పవిత్రమైనటువంటి విధంగా రెండవ జన్మనిచ్చినటువంటి ఆచార్యుడు ఇచ్చినటువంటి మంత్రమైనందు పరిపూర్ణమైన నిష్ఠ. వారు ఏది చేసినా మన ప్రేయస్సుకు కాకుండా శ్రేయస్సు కొరకు ఉపయోగపడుతుందని, మరియు దేహమే ఉన్నప్పుడే కదా ఏ ధర్మమైనా ఆచరించవలసింది. ఇప్పుడు వారు మనకు తలపెట్టినటువంటి రామహృదయం అనేటువంటి కలశ చేసి సప్తవింశతి వారి తిరునక్షత్రోత్సవానికి మనం అందరం కూడా పాటుపడాలని, అందరూ భాగస్వాములు కావాలని, మరియు ఉడతాభక్తిగా అందరం కూడా పరమాత్మ యొక్క కైంకర్యంలో పాల్గొని తరించాలని, వారు ఏం చేసినా దివ్యమైనటువంటి వైభవంగా వారి యొక్క మా అందరినీ ఆబాల గోపాలం పాల్గొనేట్టుగా చేసేటువంటి పరమాచార్యులు మనం పొందినటువంటి యొక్క వైశిష్ట్యం. మరియు ఈ గురు పూజోత్సవం నాడు మనమందరం కూడా ఆచార్యనిష్టను పరిపూర్ణత్వాన్ని పెంచుకొని మంత్రమయందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి మరియు ఈ జన్మను సార్థకపరచుకోవడానికి ఉపయుక్తమైనటువంటిది గురు పూర్ణిమ నాడే మనమందరం కూడా మరొకసారి మన ఆచార్యులకు దివ్యమైనటువంటి విధంగా అర్పణ భావం తోటి మరియు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.